హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో ఇవ్వండి. జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా ఇవ్వండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి కాబట్టి ఖచ్చితంగా మీరు జై బాలయ్య అని కామెంట్ చేసి హ్యాపీ బర్త్డే బాలయ్య అని కామెంట్ చేసి స్కిప్ చేయకుండా చూస్తే పక్కా అందరికి వరకు రీచ్ అవుతుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను. అండ్ మనకి MBK 109 టీజర్ రిలీజ్ టైం అయితే మనకైతే వచ్చేసిందన్నమాట. అది మనకు రేపు అనగా 10th రోజు 11:27 AM మార్నింగ్కి 11:27 మార్నింగ్కి మనకైతే రిలీజ్ కాబోతుంది. అండ్ ఒక్కసారి వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ని చూడండి. అసలు ఏముంది తెలుసా, నిజంగా మన బాలయ్య గారు 2 బ్యాగులు పట్టుకొని వస్తూ ఉంటే వెనకాల మంచో లేదా పొగనో, అంటే ఓన్లీ బాడీ దగ్గరే కాకుండా ఆకాశం వరకు కూడా మొత్తము ఆ పొగతో నింపేశారు అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఫుల్గా మొత్తం పొగతో నింపేశారు అని అంటే బాబీ గారికి బాలయ్య గారు అంటే ఎంత ఇష్టమో, అంటే అంత క్లారిటీగా సినిమాని తీయాలి, అంత మంచిగా తీయాలి, చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా బాలయ్య గారిని ఒక అద్భుతమైన సినిమా తీయాలి అని బాబీ గారు అనుకొని అంత టెక్నికల్గా కూడా ఆ మంచు ఆ పొగను మొత్తం ఆ పోస్టర్లో ఆ వీడియోలో కూడా నింపేశారు. అండ్ పక్కన ఉన్నది ట్రైన్ అన్నమాట. నాకు తెలిసి ఇది నార్త్ ఇండియన్ సైడ్ ట్రైన్ అనుకుంటున్నాం. బొగ్గు ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ ప్లస్ మనకు అక్కడ ఒక ఫైటింగ్ సీన్ అనేది ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఫైటింగ్ సీన్ అనేసరికి మీకు ఏ సీన్ అయితే గుర్తొచ్చిందో నాకు అర్థమైంది. బాలయ్య గారి ట్రైన్లోంచి దిగినప్పుడు ఆ సీన్ అయితే మీకు గుర్తొచ్చింది అన్న ఫీలింగ్ అయితే నాకైతే అర్థమైపోయింది. అలాంటి సీనే ఉండొచ్చు కావచ్చు అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనకు ఇంకొకటి ఏంటి అని అంటే, మనకు గాడ్ ఆఫ్ మాసెస్ MBK మన బాలకృష్ణ గారి బర్త్డే CDP అయితే రిలీజ్ అయిందన్నమాట. ఇంతకుముందు నేను మన గోప్చంద్ మల్లేని అన్న షేర్ చేసిన ఫోటోని కూడా చూశాను. అసలు ఏముంది తెలుసా, గాడ్ ఆఫ్ MBK మనకు ఆ ఫోటో అయితే దుమ్ము లేచిపోయింది. మన బాలయ్య గారు ఒక చైర్లో కూర్చొని స్పెట్స్ పెట్టుకొని కాలు మీద కాలేసి ఆ రాజసము మామూలుగా లేదు భయ్య, దుమ్ము లేచిపోయింది. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో నాకు తెలిసి సముద్రం అనుకుంటా, ఫ్లాగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ మేఘాలు అవన్నిట్లో అదంతా కనిపిస్తుంది. అంటే బర్త్డే CDPలో కూడా నిజంగా బాలయ్య గారు మీకు నెక్స్ట్ వచ్చే సినిమా దుమ్ము లేచిపోవాలి. మీ బర్త్డే వస్తుంది కదా, 64వ పుట్టినరోజు వస్తుంది కాబట్టి మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా మంచి ఆరోగ్యంతో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాలయ్య గారి ఫ్యాన్స్ రేపైతే మాత్రం చాలామంది అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అండ్ రక్తదాన కార్యక్రమాలు కూడా చేస్తారు. ఈరోజు కూడా చాలామంది బాలయ్య గారి ఫ్యాన్స్ కేకులు కట్ చేసి చాలామందికి ఇవ్వడం అనేది అయితే నేనైతే నా కళ్ళతో నేనైతే చూశాను. అండ్ బాలయ్య గారు ఎంత మంచివారు, బాలయ్య గారి ఫ్యాన్స్ కూడా అంతే మంచివారు అని అందరూ చాటి చెప్పుకుంటున్నారు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ రేపు ఇంతమందికి అన్నదానం, ఇంతమంది రక్తదానం చేస్తున్నారు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య గారి ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే బాలయ్య గారు ఎంత మంచివారో, ఎంతమందికి సహాయం చేయాలనుకుంటున్నారో బాలయ్య గారి ఫ్యాన్స్ కూడా అదే విధంగా అందరికీ సహాయం కూడా చేయాలనుకుంటున్నారు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య గారి ఫ్యాన్స్ కూడా. అండ్ బాలకృష్ణ గారికి ఖచ్చితంగా హ్యాపీ బర్త్డే అండి. అండ్ హ్యాపీ బర్త్డే బాలయ్య అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలకి వెళ్ళకండి. బై బై.